తెలంగాణ రైతాంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల ముందు మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రైతాంగంపై కక్ష సాధింపు చర్యలు మాత్రం వీడడం లేదని నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ ఏం చేయాలని కుట్ర పన్నిండ్రు. ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ బ్యారేజ్కు పర్యవాసిందని చెప్తే ఏం జరిగింది బ్రదర్? ఒకటే ఒక్క రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు, అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఒకటే ఒక్క రోజులో వాళ్ళు వచ్చి వాళ్ళు పడవలలో దిగి నీళ్ళలో దిగి పడవలకి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసి ఇగో ఇట్లయింది అట్లయిందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్ఎల్బిసి కూలింది, నెలన్నర అయిపోయింది. ఎక్కడ పడుకున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు? ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్క కుట్ర చేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని, పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచన చేయాలి. లక్షలాది ఎకరాలు ఇవాళ ఎండుతున్నా కూడా సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు.